టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ పార్టీలోకి భారీ చేరికలు. కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ నామినేషన్. కుప్పంలో భార్యపై దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్న భర్త. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. నంద్యాలకు చెందిన ఇమాములు భారీ ఎత్తున వైసీపీ పార్టీలోకి చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నూతన శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు శ్రీ శ్రీ దత్త విజయనంద తీర్థస్వామి కర్నూలు నగరంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సరం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు, పాడి పరిశ్రమ రైతులు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో సూర్యనారాయణ స్వామి గర్భగుడిలో శ్రీచక్ర పూజ నిర్వహించారు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత ఇటువంటి గురుదేవుల సమక్షంలో శ్రీచక్ర పూజలో పాల్గొనడం, వేదమంత్రాలతో వినడం, శ్రీచక్ర పూజ వీక్షించడం భక్తుల అదృష్టమని తెలిపారు. అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మంచి పరిపాలన అందించే విధంగా ఎన్నుకోవాలని తెలిపారు. కుప్పం మండల పరిధిలోని వెడుగుంపల్లిలో సుమారు 20 కుటుంబాలు స్థానిక సర్పంచ్ లక్ష్మీ ధర్మచారి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లక్ష్మీ ధర్మచారి పార్టీ కనువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వెడుగుంపల్లి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కావాలనో భరత్ కూడా ఇక్కడ ఈ రోజు మార్పులు చేరిన అందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలు మీకు అందరికీ. చిత్తూరు జిల్లా కొత్తపేటలో నెలకొన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం నందు అమ్మవారికి కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీలు ధర్మకర్త శివకుమార్, కార్యదర్శి రాజప్ప మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారికి కమిషనీయంగా మరి
తల్లి జగదాంబ రఘువంశం సందర్భంగా ఈరోజు అమ్మవారికి నిలుపుకున్నది కావున అమ్మవారికి పెళ్లి ఖండించుకున్నాం. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన భువనేశ్వరి అన్న క్యాంటీన్లో అన్నదానాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు బిఎం కె రవికుమార్ మరియు రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ మరియు తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనక్కి తీసుకోండి అన్న. ఇంకా మీడియా కూడా వెనక్కి పోవాలి, దయచేసి కొద్ది సహకరించండి. మీకే వస్తుంది. నా ఫస్ట్ ఓటు కూడా సైకిల్ కేసమ్మా మీ డాడీకి, ఈ ఫస్ట్ ఓటు కూడా చంద్రబాబు నాయుడికి. మొత్తం మీరందరూ క్యాబ్ తీసుకోండి. కేక్ పోనా, ఇంకా క్యాబ్ తీసుకో. ఇంకా అలా మీరందరూ వెనక్కి అన్న దయచేసి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు, హ్యాపీ మెనీ 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 మోర్ లోకేష్ బాబు ఇరిగిపోతుంది. అలా మీరందరూ క్యాబ్ తీసుకోండి. ఒక నిమిషం జన్మ జన్మాలకు పర్మిషన్ ఇచ్చేస్తారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కుప్పం అన్నదాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కుప్పం నారా చంద్రబాబు గారి నాయకత్వం. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని పైభాటకు చెందిన పరమశివ మరియు కనమనపల్లికి చెందిన తనను గత 15 ఏళ్లుగా ముందు ప్రేమ వివాహం చేసుకున్నాడని చంద్రమ్మ పేర్కొన్నారు. పరమశివకు ఇంతకు ముందే వివాహమైందని, తనకు తెలియకుండా తనను రెండో పెళ్లి చేసుకున్నాడని చంద్రమ్మ ఆరోపించింది. తనకు 2 కుమార్తెలు ఉన్నారని పేర్కొంది. గత 3 ఏళ్లుగా భర్త పరమశివ మరియు వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం తరచూ ఇంట్లో తనను వేధింపులకు గురి చేస్తున్నారని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది. పాడికి ఉండేది. మాకు పెళ్ళై 15 ఏళ్ళు అయింది. వాళ్ళ పాపలు, ఒక పాప, ఈ పాప, ఇంకో పాప ఇంట్లో ఉంది. ఇంతవరకు మాకేం చేయలేదు. బాడీ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. అడిగితే క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్తారు. వాళ్ళకి ముందుగానే పెళ్ళి అయ్యింది, కానీ నాకు తెలియకుండా నన్ను చేసుకుంటారు. పెళ్ళైందని తెలియకుండా చేసుకొని ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ నేను చూసేయలేదు అని డైలీ గొడవ పెట్టారు. వాళ్ళ ముందు
భార్య ఉంది అమ్మాయి ఆయమ్మ వెళ్ళిపోయింది. ఈనాడు వచ్చింది, వచ్చి వాళ్ళ ఆయమ్మ వచ్చినాము ఇంకా డైలీ పట్టుకుని కొడతారు. క్యాస్ట్ ఫీలింగు, మేము క్యాస్ట్ ఫీలింగు వద్దు, నువ్వు నాకు నీకు ఎందుకోవాలో చెప్పి సెటిల్మెంట్ చేసి ఇస్తాను అని చెప్పి మాట్లాడతారు. మీరేం కష్టం మేము వాళ్ళ పల్లెలు నాకు నా పిల్లలకు న్యాయం చేయాల. మీ మగని పేరమ్మా? పరం శివ. వాళ్ళు నన్ను చూడుకుంటే కూడా సరే, నాకు 2 ఆడబిడ్డలు, వాళ్ళకి న్యాయం చేయాల. ముందోసారి కేసు పెట్టింది, అప్పుడు బాగా చూసుకుంటానని చెప్పి, మళ్ళీ ఇంకోసారి కేసు పెట్టింది, అప్పుడు చూసుకుంటానంట చెప్పి, కానీ వాళ్ళు ఏం చూడలేదు. బాడిగింట్లోనే పెట్టుకుంటారు. ఇప్పుడు వరకు మాకు ఇల్లు కట్టినంటే కూడా కట్టించలేను, సంపాదించి నేను కట్టిస్తాను అని మాట్లాడతారు. నేను గార్మెంట్స్ పనికి పోతా అంటే కూడా ఆ డబ్బులు కూడా బాగా ఎత్తుకునేస్తారు. ₹1 కూడా నాకు ఇచ్చలేదు. నాకు నా బిడ్డలకు న్యాయం చేయాలి అంతే, ఏముంటుంది నాకు. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన చిరంజీవి కీలక ప్రకటన చేశారు. ఏపీలో కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి అంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటలో ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. జై హింద్. కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బోయిన్పల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి అందజేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో వినోద్ కుమార్ మాట్లాడుతూ 75 సంవత్సరాల కరీంనగర్ కళలను 2014 ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్లే రైళ్ల వేళ్లతోనే ఉద్దేశంతో రైల్వే లైన్ మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు పనులు జరిగాయని, సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పనులు జరుగుతున్నాయని చెప్పారు. సిరిసిల్ల నుండి వేములవాడకు తీసుకొస్తామని తెలిపారు. అలాగే గులాబీ పార్టీ ఉండాలని అన్నారు. కరీంనగర్ ప్రజల గురించి ఆలోచించి ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. परमिशन है सर, 5 आदमी है सर, 5 6 हो गया एक्स्ट्रा है।
తెలంగాణ ప్రజల ప్రేమ ఉన్నోడు ఈరోజు పార్లమెంట్లో ఉండాలి. అందుకోసమే గులాబీ జెండా ఎంపీలు గెలవాలి తెలంగాణ లోపల. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల కోసం కష్టపడి పనిచేయాలి. నేను ఒక్కటే విషయం చెప్తున్నా, ఎయిమ్స్ చట్టంలో లేని దాన్ని తీసుకొచ్చినాం మేము. ఇలా బీబీ నగర్లో మేము ఎక్కువ శాతంలో గెలవలేదు కాబట్టి, నాలాంటి వాడు పార్లమెంట్లో పోయినసారి ఓడిపోయినా కాబట్టి నవోదయ విద్యాలు రాలేదు. నేను ఉన్నట్టయితే రోజుల్లో పెడుతున్న పార్లమెంట్లో ఇలా తప్పనిసరిగా తీసుకొచ్చేవాడిని అనే విశ్వాసం నాకు ఉన్నది. కరీంనగర్కి IIIT 50 ఎకరాల భూమి ఇదే కలెక్టర్ ఆఫీస్ నుండి లేఖ రాపించుకొని పోయినాం మేము. నీతు ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే 50 ఎకరాల భూమి రేకుర్తిలో వీళ్ళ ఊర్లే తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి వచ్చినాం. ఢిల్లీలో వచ్చేది ఉండే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, నేను ఓడిపోయినా ఎవరు దాన్ని పట్టించుకోలేదు, గెలిచిన బండి సంజయ్ గారితో సహా. ఇలా దురదృష్టవశాత్తు మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న పిల్లలకి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ లేకుండా పోయింది. ఇది ఇందుకోసమే గులాబీ జెండా ఇలా పార్లమెంట్లో ఉండాలి. ఇట్లా చాలా చెప్పగలుగుతా, సమయం లేదు. 100 విషయాలు చెప్తాను నేను ఎట్లా అన్యాయం జరుగుతుంది తెలంగాణకి. తెలంగాణ సొయ్యి, తెలంగాణ స్పృహ, తెలంగాణ కోసం ఆరాట పడేవాడు కావాలి. ఇలా 1000 కోట్లు కరీంనగర్ నగరానికి ఎట్లొచ్చినాయి? మేమందరం కలిసి ఢిల్లీకి 10 సార్లు కాదు 100 సార్లు తిరిగినాం. తెలంగాణకు మాకు కావాలి కరీంనగర్ అని. ఇవాళ కరీంనగర్ నగరంలో ఎక్కడ చూసినా ఉన్నాయి జాతీయ రహదారులు. 75 సంవత్సరాల కళ కరీంనగర్ పూర్వపు జిల్లా కళ, కరీంనగర్ నుండి హైదరాబాద్కు రైల్లో పోవాలని. కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు సర్వే చేయించారు. తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వచ్చింది, ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ నేను ఎంపీ అయిన తర్వాత 2014లో ఇలా హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయింది. ఇలా సిద్దిపేట నుండి సిరిసిల్ల వరకు పనులు అవుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ వరకు మరి మానేరు మీద బ్రిడ్జ్ కడతాం, తీసుకొని వస్తాం. గిట్ల ఆరాట పడేవాడు కావాలి. ఎందుకు గులాబీ జెండా ఉండాలి అంటే గిందు కోసం ఉండాలి. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ ఎన్నికల్లో ఇంతమంది మా గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి. గ్రామీణ ప్రాంతాల్లోపట బీజేపీ పోయినసారి ఆయన కరీంనగర్లో ఓడిపోయినందుకు సింపతి వచ్చి గెలిచిండు. ఇదేమైనా మళ్ళొకసారి చెప్తున్నా, పార్లమెంటు సభ్యత్వము ఇలా పునరావాస కేంద్రమా ఓడిపోయిన వాళ్ళకి ఇక్కడ ఉండడానికి? మరి బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచిన అట్టే ఉండాలి కదా. మొన్న ఎందుకు మా గంగుల కమలాకర్ గారి మీద మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు? కాబట్టి దయచేసి మిత్రులారా, మనమందరం కూడా మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది, కరీంనగర్ ఓటర్ మహాశయులారా, నన్ను ఓటేసి గెలిపించండి. నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం చాలా విషయాలు నా దగ్గర ఆలోచనలు ఉన్నాయి. ఈనాటి యువతరం స్కిల్ డెవలప్మెంట్ లేక ఉద్యోగ అవకాశాలు దొరుకుతలేవు. దానిపైన నేను ప్రయత్నం చేసిన ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కరీంనగర్ తీసుకురావాలని. ఆ ప్రయత్నం నేను దురదృష్టవశాత్తు ఓటమి పాల్గొనడం వల్ల మళ్ళీ పట్టించుకోలేకపోయినరు గెలిచినటువంటి ఎంపీలు. రేపు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అనుమతులు సాధించి సింగపూర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లాంటి ఒక పెద్ద సంస్థను ఇలా కరీంనగర్ నగరానికి పట్టుకొస్తాను. నన్ను గెలిపించండి, నేను చేసి చూపిస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఎందుకంటే నేను ఉత్తగా హామీలు ఇచ్చేది కాదు, చెప్తే చేసుడే. కాందిని చెప్పను. స్మార్ట్ సిటీ అన్నాం, తీసుకొచ్చి చూపించినాం. మొన్న నేను గంగుల కమలాకర్ గారు వేరే విదేశాలకు పోయినాం, రివర్ ఫ్రంట్ చేస్తామని చెప్పినాం. రివర్ ఫ్రంట్ చేసి ఇలా కేబుల్ బ్రిడ్జ్ కట్టి చూస్తే ఇలా లైట్లు కూడా వెలుగుతలేవు. చెత్త చెదారం 4 నెలలు గది మార్పు జరిగింది. రివర్ ఫ్రంట్ ఊసలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పనులు ఆగిపోయినాయి. ఇలా పొద్దున మా కౌశిక్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి హుజరాబాద్ ప్లే గ్రౌండ్లో 10 కోట్ల రూపాయలు కేటాయించి బ్రహ్మాండంగా అక్కడ క్యాఫ్టేరియా, వాకర్సు, మన పాత్వే, సింథటిక్ పాత్వే అవన్నీ చేపిద్దాం ప్లాన్ చేస్తే పనులన్నీ ఆగిపోయినాయి. పిల్లర్లు ఉన్నాయి, తట్టడు 4 నెలల పడ 4 తట్టల సిమెంట్ కూడా కలపలేదు ఆ కాంట్రాక్టర్. కాబట్టి దయచేసి మిత్రులారా, ఓటర్ మహాశయులను అడుగుతున్నా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, నన్ను గెలిపించండి, పని చేసి చూపిస్తా.
తెలంగాణ రాష్ట్ర సమస్యలు పార్లమెంట్లో లేవదీస్తా, మాట్లాడతా, సాధిస్తా. ఆ విశ్వాసం ఉంది. చివరిగా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నన్ను గెలిపించండి అని చెప్పి నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధితో పార్టీకి చేరికలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూలు అభ్యర్థి ఇంతియాజ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తపేట ఉన్న అనుచరులు, టీడీపీ అధికార ప్రతినిధి ఈశ్వరయ్య, బీజేపీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూలు అభ్యర్థి ఇంతియాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకొచ్చి పరిపాలన సౌభాగ్యాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు ఏదైతే కొత్తపేట ఉన్న గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు, కండువా వేసి. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. వీరిద్దరి నాయకత్వంలో, ఉండగారి నాయకత్వంలో పార్టీ ఎంతో కొంత పురోగతి చెంది మన అభ్యర్థి గౌరవనీయులు ఇంతియాజ్ గారి నాయకత్వాన్ని, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారి సహకారంతో నేను నాకు మార్నింగ్ నుండి స్టార్ట్ అయింది. మీరు వైసీపీలో పోకూడదు అని చెప్పి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే నేను ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఈరోజు పొద్దున్నండి మీ ఇంటికి తిరిగి మీకందరికీ నచ్చ చెప్పుకొని వైఎస్ఆర్ పార్టీలో చేరండి అని చెప్పి మాట్లాడి ఈరోజు నేను కొత్తపేట ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆస్పిరెంట్ క్యాండిడేట్ని నేను వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు మొత్తం తన ఏకపక్ష నిర్ణయాల వల్ల ఆమె చేసే అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ ఆమె వల్ల నష్టపోతుంది. అందుకోసం ఆ నష్టాన్ని మేము భరించలేక ఈరోజు వైసీపీ పార్టీలో నేను చేరడం జరిగింది. అయితే మనకు కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ గారు ఒక మంచి ఆలోచనతో నాకు ఈరోజు వైసీపీ పార్టీలో చేర్పించుకోవడం జరిగింది. అందుకు నేను మన ఇంతియాజ్ బాషా గారికి, నేను రాజా విష్ణువర్ధన్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మాజీ, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాజీ, అతనుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా వైసీపీ పార్టీ బలోపేతాని కోసం నేను నా ఏరియాలో పోయినసారి 1650 ఓట్లు మెజార్టీ చూపించాను. అదేవిధంగా ఈసారి కానీ మెజార్టీ చూపించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలుపుతున్నాను. ఎంతమంది తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీ ఈశ్వరయ్య గారు, ఈయన చాలా సీనియర్ నాయకుడు. రాష్ట్ర స్థాయి వాల్మీకి సంఘంలో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి, అలాగే బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. అంతటి అనుభవం ఉన్న నాయకుడు ఈరోజు వైసీపీ పార్టీలో చేరనున్నారు. వైసీపీ పార్టీకి చేరి వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఇది చాలా శుభ పరిణామం. అలాగే మనకు ఆయనతో పాటు సింగారం అరుణ్ కుమార్ వచ్చేసి మనకు బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్. అతను 8వ వార్డు బీజేపీ కార్పొరేటర్గా మనకు పనిచేసి ఉన్నాడు, కంటెస్ట్ చేస్తున్నాడు. ఎన్నికలు నిలబడి గణనీయమైన ఓట్లు సాధించున్నాడు. మరి ఆయన కూడా ఈరోజు వైసీపీ పార్టీ యొక్క మనకి ఏదైతే వైసీపీ పార్టీ ఐడియాలజీతో అట్రాక్ట్ అయ్యి ఈరోజు వైసీపీ పార్టీలో చేరడం, కర్నూలు నగరంలో మాకు మద్దతు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం నేను భావిస్తున్నాను. వీరిద్దరి రాకతో కర్నూలులోని వైసీపీ పార్టీ చాలా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ 3వసారి కూడా ముచ్చటగా వైసీపీ
జెండాని కొండారెడ్డి బుట్స్ మీద ఎగరేస్తామని తెలియజేసుకుంటున్నాను. జై జగన్. తెలంగాణలో పలు జిల్లాల్లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం, ఈదురుగాలులతో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.